హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో వచ్చేసి Simple.1 బ్రిస్క్ ఆరిజిన్కి సంబంధించి ఒక కంపారిజన్ వీడియో అయితే చేశాను అనమాట. ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే చూడండి ఖచ్చితంగా లాస్ట్ వీడియో. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బ్రిస్కీవి వర్సెస్ రివర్ ఇండి. ఈ రెండు ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా ఇవి కూడా దగ్గర ఉంటున్నాయి అనమాట. సో నేను మోస్ట్లీ కంపారిజన్ అయితే ప్రైస్ని దగ్గర పెట్టుకొని చేస్తాను, ఆ తర్వాత రేంజ్ రిలేటెడ్గా చేస్తాను అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రైజే కాబట్టి మీ దగ్గర బడ్జెట్ 150,000 160,000 బడ్జెట్ ఉన్నప్పుడు ఈ రెండు స్కూటర్లు కూడా ఏది కొనాలని కన్ఫ్యూజన్ వస్తే దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేస్తున్నా, డీటెయిల్ కంపారిజన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ లాస్ట్లో నేను ఏది ప్రిఫర్ చేస్తానో కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏది కొంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ కంపారిజన్ ప్రైస్ ఫ్రెండ్స్. సో ప్రైస్ చూసిన తర్వాత మిగతా స్పెసిఫికేషన్స్లోకి వెళ్దాము. బ్రిస్క్ ఆరిజిన్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,39,000. ఇది వితౌట్ ఛార్జర్ అనమాట. మీరు ఛార్జర్ కొనాలనుకుంటే 8,000 నుంచి 10,000 మధ్యలో పడే ఛాన్స్ ఉంది. 750 వాట్ ఛార్జర్ అయితే ఇస్తారు. అదేవిధంగా రివర్ ఇండికి సంబంధించి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,43,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర ఒక 10,000 వేసుకోండి, 1,53,000 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. 53 or 54,000 ఇది బండి వరకే. సో ఏది చెప్పినా కానీ తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా యాక్సెసరీస్ గురించి పోతే అది మీరు పెట్టే కొద్దీ అమౌంట్ అనేది పెరుగుతుంది. అది కూడా చూడండి. ఇక్కడ బ్రిస్క్ ఆరిజిన్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకోండి, 10 to 50,000 ఎక్స్ట్రా వేసుకోండి. అలా వేసుకుంటే 1,54,000 దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది వితౌట్ ఛార్జర్. విత్ ఛార్జర్ అయితే ఒక 1,60,000 దాకా అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వస్తే ఫస్ట్ డిజైన్ మాట్లాడుకుందాం. డిజైన్ విషయానికి చూస్తే రెండు కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ ఫ్యామిలీ స్కూటర్ లాగా ఉంటుంది, ఇది వచ్చేసి రఫ్గా వాడే ఛాన్స్ అనమాట. సో వీళ్ళు రివర్ వాళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్ చేసుకునేది కూడా రివర్ ఇండియా అనేది SUV ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేసి ఎక్కువగా ప్రమోట్ చేస్తారనమాట. అలా ఎందుకు అంటే సో మీరు రఫ్గా వాడచ్చు, తర్వాత హెవీ డ్యూటీ కూడా అంటే ఎంత ఎక్కువ లోడ్ వేసుకున్నా కూడా తట్టుకుంటుంది, ఏం ప్రాబ్లం లేదు, కొండల ప్రాంతాల్లో కూడా నడపవచ్చు అనేసి ఉద్దేశంతో అలా చెప్తారనమాట. మేజర్గా SUV అంటే అలా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. అండ్ నెక్స్ట్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే ఆల్రెడీ నేను రివర్ ఇండికి సంబంధించి బిల్ట్ క్వాలిటీ నేను చూశాను, బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ బ్రిస్క్ ఆరిజిన్కి సంబంధించి బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే ఎవరైనా చూడలేదు ఇంతవరకు, సో బెటర్గానే ఉంటుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కలర్స్ విషయానికి వస్తే బ్రిస్క్ ఆరిజిన్లో వచ్చేసి 6 కలర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీంట్లో వచ్చేసి దీంట్లో రివర్ ఇండియా వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయి. రెండింటికి సంబంధించి కలర్స్ వచ్చేసి స్క్రీన్ వేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్రిస్క్ ఆరిజిన్ యొక్క బ్యాటరీ వచ్చేసి 4.5 kWh. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ, NNC కెమిస్ట్రీ. రివర్ ఇండి బ్యాటరీ విషయానికి వస్తే 4 kWh బ్యాటరీ ఇచ్చారు, ఇది కూడా ఫిక్స్డ్ బ్యాటరీ, NNC కెమిస్ట్రీ అనమాట. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే రెండు మోడల్స్కి 750 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. బ్రిస్క్ ఆరిజిన్లో వచ్చేసి ఛార్జింగ్ టైం 0 to 100% 7 అవర్స్లో ఎక్కుతుంది. అదేవిధంగా రివర్ ఇండికి వచ్చేసి 0 to 80% ఛార్జింగ్ 5 అవర్స్ అన్నారు, కంపెనీ క్లెయిమ్ చేసింది. అండ్ నాకు తెలిసి మోస్ట్లీ ఇది కూడా 0 to 100% దగ్గర 6.5 to 7 అవర్స్లో ఎక్కే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎందుకు టైం డిఫరెన్స్ రెండింటికంటే ఇది వచ్చేసి 4 kWh బ్యాటరీ రివర్ ఇండి, బ్రిస్క్ ఆరిజిన్ వచ్చేసి 4.5 kWh కాబట్టి కొంచెం డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ తొందరగా రివర్ ఇండి ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. రెండు మోడల్స్కి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అయితే వీళ్ళకి సంబంధించి ఏవి లేవు. రేంజ్ విషయానికి వస్తే బ్రిస్క్ ఆరిజిన్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్డ్ 200 కిలోమీటర్లు. మ్యాక్సిమం టూ రేంజ్ వచ్చేసి 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే 140 నుంచి 150 కిలోమీటర్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా రివర్ ఇండి రేంజ్ విషయానికి వస్తే వీళ్ళు మోడ్స్ వైజ్ ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో టోటల్గా 3 మోడ్స్ ఉన్నాయి. ఎకో, రైడ్, రష్ మోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఎకో మోడ్లో వచ్చేసి 110 కిలోమీటర్స్ వస్తుందని చెప్తుంది కంపెనీ. అదేవిధంగా రైడ్ మోడ్లో వచ్చేసి 90 కిలోమీటర్స్ వస్తుందని చెప్తుంది. అదేవిధంగా రష్ మోడ్లో వచ్చేసి 70 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ అయితే వస్తుందని చెప్తుంది అనమాట. ఇవి రేంజ్ విషయానికి వస్తే. మోటార్ విషయానికి వస్తే రెండిట్లోనూ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అయితే యూస్ చేశారు. బట్ దీంట్లో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి బ్రిస్క్ ఆరిజిన్లో వచ్చేసి బెల్ట్ డ్రివెన్ మోటార్ అనమాట. అదేవిధంగా రివర్ ఇండిలో వచ్చేసి చైన్ డ్రివెన్ మోటార్ అనమాట. ఇది డిఫరెన్స్ ఇక్కడ. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 0 to 40 స్పీడ్ వచ్చేసి బ్రిస్క్ ఆరిజిన్ వచ్చేసి 3.6 సెకండ్స్లో వెళ్తుంది, రివర్ ఇండి వచ్చేసి 3.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది అనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే కాదు, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీకు చెప్పాలంటే చెప్తున్నాను. టాప్ స్పీడ్ విషయానికి వస్తే బ్రిస్క్ ఆరిజిన్లో 94 km/h వెళ్తుంది టాప్ స్పీడ్, రివర్ ఇండియాలో వచ్చేసి 90 km/h వెళ్తుంది. రెండింటిలోనే రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే బ్రిస్క్ ఆరిజిన్ వచ్చేసి 165 mm అండ్ రివర్ ఇండియా వచ్చేసి ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నాకు దొరకలేదు, నాకు తెలిసినంత వరకు 157 to 160 మధ్యలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే బ్రిస్క్ ఆరిజిన్లో వచ్చేసి 30 లీటర్స్ ఉంది, బూట్ ల్యాంప్ కూడా ఉంది. ఇక రివర్ ఇండిలో వచ్చేసి ఎక్కువ అడ్వాంటేజ్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిలేటెడ్గా ఎక్కువ బూట్ స్పేస్ ఆఫర్ చేసేది రివర్ ఇండి మాత్రమే. నార్మల్ బూట్ స్పేస్ వచ్చేసి 43 లీటర్స్ అయితే వస్తుంది, మీరు ఇమేజ్ కూడా చూస్తున్నారు కదా. అదేవిధంగా ఫ్రంట్ కూడా గ్లోవ్ బాక్స్ అనేది 12 లీటర్స్ అయితే ఇస్తున్నారు అనమాట.
సో రెండు కలిపితే దగ్గర దగ్గర 55 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ముందర ఫ్లోర్ బోర్డ్ విషయానికి వస్తే కూడా రెండిట్లో కంపేర్ చేస్తే రివర్ ఇండికి సంబంధించి ఫ్లోర్ బోర్డే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సీట్ లెంత్ విషయానికి కూడా కంపేర్ చేసినా కూడా రెండు సీట్ లెంత్ చూస్తే కూడా ఆబ్వియస్లీ రివర్ ఇండి సీట్ లెంత్ చాలా పెద్దగా ఉంటుంది. రెండు మోడల్స్కి గ్రాబ్ హ్యాండిల్ అనేది ప్లేన్ ఇచ్చారు, అదైతే పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. బట్ ఏమంటే రివర్ ఇండిలో మీరు ఎక్స్ట్రా యాక్సెస్ కింద మీరు హైట్గా ఉండేది ఏదైనా సపోర్ట్గా కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ బ్రిస్క్ ఆరిజిన్లో ఉందో లేదో మనకి ఇంకేమీ ఇన్ఫార్మ్ చేయలేదు వీళ్ళు. అండ్ రివర్ ఇండికి అయితే ఏంటంటే ఇంకోటి అడ్వాంటేజ్, మీరు ఎక్స్ట్రా బూట్ స్పేస్ కావాలనుకుంటే కూడా మీరు ఎక్స్ట్రా యాక్సెస్ కొనుక్కొని ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా దానికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రైడింగ్ పొజిషన్ అప్పుడు కూడా మీరు ఫ్లోర్ బోర్డ్ మీద కాలు పెట్టుకోకుండా కూడా సైడ్ కూడా ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు, అదొక అడ్వాంటేజ్ ఇది. రివర్ ఇండికి సంబంధించి అయితే రైడింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వెన్ కంపేర్ టు ఆరిజిన్. బ్రిస్క్ ఆరిజిన్లో 12 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్ ఇచ్చారు, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్. అండ్ రివర్ ఇండి విషయానికి వస్తే 14 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్ ఇచ్చారు, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి సస్పెన్షన్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్, రియర్ కూడా డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. వీల్ సైజ్ విషయానికి వస్తే రివర్ ఇండిలో చాలా బెటర్ అనమాట. సో వీల్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం సెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా సరే పెద్ద పెద్ద బ్రేకర్స్ క్లియర్ చేయాలన్నా ఈజీగా క్లియర్ చేయొచ్చు. చిన్న చిన్న గుంతలున్నా పెద్దగా మనకి గుంతల్లో వెళ్ళినట్టు కూడా అనిపించదు అనమాట. డిస్ప్లే విషయానికి వస్తే బ్రిస్క్ ఆరిజిన్ వచ్చేసి 7 ఇంచ్ డిస్ప్లే వచ్చింది, టచ్ డిస్ప్లే ఇది. అండ్ రివర్ ఇండి విషయానికి వస్తే 6 ఇంచ్ కలర్ డిస్ప్లే అనమాట, టచ్ డిస్ప్లే కాదు. స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే బ్రిస్క్ ఆరిజిన్తో కంపేర్ చేస్తే రివర్ ఇండిలో చాలా వరకు చాలా తక్కువ ఉంటాయి. బ్రిస్క్ ఆరిజిన్లో మీకు ఆన్బోర్డ్ నావిగేషన్ వస్తుంది, డాక్యుమెంట్ స్టోరేజ్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి కాల్ ఆన్ ఆఫ్ కానీ నోటిఫికేషన్ రిలేటెడ్ కానీ తర్వాత జియో ఫెన్సింగ్ అంటే చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. రివర్ ఇండిలో అన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే ఏముండవు, ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. సో మోస్ట్లీ అవసరం కూడా లేదు, ఇది ఇచ్చినంత కూడా ఎక్స్ట్రాగా ప్రైస్ పెరుగుతుంది కాబట్టి అది లేనంత మంచిని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వారంటీ విషయానికి వస్తే బ్రిస్క్ ఆరిజిన్కి వచ్చేసి బ్యాటరీ అండ్ స్కూటర్ మీద 3 years లేదా 30,000 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు, మోటార్ మీద 3 years లేదా 36,000 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే 5 years లేదా 60,000 కిలోమీటర్స్ వరకు బ్యాటరీ మీద అయితే వారంటీ ఇస్తారు, అది ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. ఆ అమౌంట్ ఎంత అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. రివర్ ఇండి వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ మీద వచ్చేసి 3 years లేదా 30,000 కిలోమీటర్స్ ఉంది. ఎక్స్టెండెడ్ వారంటీ విషయానికి వస్తే 5 years లేదా 50,000 కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు. అది అమౌంట్ విషయానికి వస్తే 5,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అన్నారనమాట. సో ఎగ్జాక్ట్గా ఎక్స్టెండ్ వారంటీ అమౌంట్ అనేది చెప్పలేదు, అది కూడా చూసుకోండి. ఎక్స్టెండెడ్ వారంటీ కానీ కంపేర్ చేస్తే బ్రిస్క్ ఆరిజిన్తో పోలిస్తే రివర్ ఇండిలో కొంచెం తక్కువ ఉందన్నమాట ఎక్స్టెండెడ్ వారంటీ, అది కూడా గమనించండి. అండ్ సర్వీస్ విషయానికి వచ్చిన సేల్స్ విషయానికి వస్తే కూడా బ్రిస్క్ ఆరిజిన్ వచ్చేసి రీసెంట్గా లాంచ్ చేశారు, ఇంకా సర్వీస్ సెంటర్స్ కానీ షోరూమ్స్ కూడా ఇంకా ఏం లేవు అనమాట. అదేవిధంగా రివర్ ఇండి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే షోరూమ్స్ పరంగా చూసుకుంటే కూడా తెలంగాణలో హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వైజాగ్లో ఉంది, మీకు కర్ణాటకలో బెంగళూరులో ఉంది అనమాట. ఆబ్వియస్లీ ఇంకా మోస్ట్లీ అన్ని షోరూమ్స్ బెంగళూరు అయితే ఉంటాయి. ఇది షోరూమ్స్ విషయానికి వస్తే మీకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఫైనల్గా ఏది కొనాలి, బ్రిస్క్ ఆరిజిన్ కోసం వెయిట్ చేయాలా లేదా రివర్ ఇండి కొనొచ్చా అనే విషయానికి వస్తే సో రెండింటికి ప్రైస్ విషయానికి వస్తే కూడా దగ్గర దగ్గర సేమ్ ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పిన ప్రైస్ వచ్చేసి వితౌట్ ఛార్జర్ కాబట్టి ఛార్జర్ని ఇంక్లూడ్ చేస్తే నాకు తెలిసినంత వరకు రివర్ ఇండి కంటే కూడా ఎక్కువ ప్రైస్, ఒక 3,000-4,000 రూపీస్ ఎక్కువ ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వరకు అయితే. ఇన్ కేస్ వీళ్ళు ఫ్యూచర్లో వీళ్ళు చెప్పిన ప్రైస్ని 1,39,000 ఎక్స్టెండ్ ప్రైస్ ఏదైతే చెప్పారో అది ఇంక్లూడింగ్ ఛార్జర్ అని చెప్తే తప్ప దాంతో పోలిస్తే దీనికి తక్కువ కాదనమాట. అంతవరకు రివర్ ఇండితో పోలిస్తే బ్రిస్క్ ఆరిజిన్కి సంబంధించి ప్రైజే ఎక్కువ ఉండబోతుంది. సో మీకు ఒక 3 to 4 లేదా మ్యాక్సిమం 5,000 రూపీస్ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ చూసుకుంటే బెటర్ ఏది అనిపిస్తే నాకు తెలిసిన వరకు ప్రెజెంట్ నేను ఆల్రెడీ పర్సనల్గా కూడా రివర్ ఇండిని డ్రైవ్ చేశాను, వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది చూడకపోతే. బ్రిస్క్ ఆరిజిన్ కంటే కూడా రివర్ ఇండిని ప్రిఫర్ చేసినప్పుడు మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసి 14 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి, డ్యూయల్ డిస్క్ బ్రేక్ కామన్గా దీంట్లో కూడా వస్తుంది, లార్జర్ సీట్ వస్తుంది. మీకు ఏదైనా సరే ఎక్స్ట్రాగా బూట్ స్పేస్ కావాలనుకుంటే కూడా ఆల్రెడీ ఆరిజిన్తో పోలిస్తే దీంట్లో దాదాపు 15 లీటర్స్ బూట్ స్పేస్ ఎక్కువ వస్తుంది, ఫ్రంట్ గ్లో బాక్స్ కూడా వస్తుంది. దాంతో కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా యాక్సెసెస్ కింద, ఆ ఆప్షన్ దీంట్లో ఉంది, దీంట్లో లేదు. సో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇలాంటి ఆప్షన్ లేదనమాట రివర్ ఇండికి సంబంధించిన ఆప్షన్ కంపేర్ చేసుకుంటే కూడా. సో సీట్ సైజ్ పరంగా చూసుకుంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట, లేడీస్కి వచ్చినప్పుడు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా చూసుకుంటే బ్రిస్క్ ఆరిజిన్తో పోలిస్తే రివర్ ఇండికి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, ఎక్సెప్ట్ రేంజ్ తప్ప. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అన్నీ చాలా బాగున్నాయి రివర్ ఇండికి. నా పర్సనల్గా అయితే నేను రివర్ ఇండికి అయితే వెళ్తాను మోస్ట్లీ. మీరే చూస్ చేసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.